అదేంటంటే ఆమెకు అన్యాయం చేశాడు డైరెక్టరు. ఆమెకి సినిమా లేదు, ఏమీ లేదు. ఆమెను తను పర్సనల్‌గా వాడుకోవడానికి ఇది అని చెప్పారు. చాలా హిందీ మీడియా కూడా ఈ వీళ్ళిద్దరి మధ్య అఫెయిర్ స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరూ రెగ్యులర్‌గా తిరుగుతున్నారు, కలిసి ఉంటున్నారు. సో, అన్న వార్తలు కూడా వచ్చాయి. దాంతో డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆయన వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాడు. అందులో 5 ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదైనాయి. సో, అసలు ఏం జరిగింది? ఏం జరగబోతుంది ఈ అమ్మాయి లైఫ్‌లో? ఇది అమ్మాయికి మంచా? చెడ్డా? అనేది మనం చూద్దాం. బేసిక్‌గా ఏందంటే మనకు తెలుసు మోనాలిసా భోస్లే అమ్మాయి పేరు, పూర్తి పేరు మోనాలిసా భోస్లే కుంభమేళాలో వెరీ పాపులర్ అయింది. మహాకుంభ దీంట్లో ఆమెను ఒక అబ్బాయి వీడియో తీసి తనకు నచ్చిందనుకున్నట్టు ఆ అమ్మాయి యాక్టివ్‌గా ఉండడం, ఆ అమ్మాయి కళ్ళు కొంత డిఫరెంట్‌గా ఉండడం ఇదంతా చూసి అతనికి నచ్చింది. ఇక్కడ పూసలు అమ్ముకునే అమ్మాయి ఇంత బాగుందా అని తను వీడియో తీసి పెట్టాడు. అది దాదాపు 15 మిలియన్ వ్యూస్ వచ్చేసింది. దాంతో వైరల్ అయిపోయింది. అక్కడి నుంచి ఇంక అందరూ అమ్మాయి మీద పడ్డారు. అమ్మాయి ఎవరు, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, మొత్తం విషయాలు వచ్చాయి. అమ్మాయి మధ్యప్రదేశ్లో ఇండోర్ దగ్గర ఖర్గోన్ జిల్లాలో మహేశ్వర్ అనే ఒక ఊరు. ఆ ఊర్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ పూసలు, రుద్రాక్షలు ఇలాంటివి అమ్ముకుంటుంటారు. వాళ్ళ సిస్టర్స్ కానీ, వాళ్ళ బ్రదరు, వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా ఇదే పనిలో ఉంటారు. వెరీ పూర్ ఫ్యామిలీ. ఇవి అమ్ముకొని ఎప్పటికప్పుడు వచ్చిన దీంతో వాళ్ళు బతుకుతూ ఉంటారు. సో, ఈ కాంటెక్స్లో ఏమైందంటే అమ్మాయి పాపులర్ అయినాక ఆ అమ్మాయికి సినిమా ఛాన్సులు వస్తాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ మహేష్ బాబు, రాజమౌళి సినిమా, అట్లాగే అక్కడ ఖాన్ల సినిమా, రకరకాల పుకార్లు వచ్చాయి. కానీ ఆ అమ్మాయికి ఏ రకమైన ఛాన్స్ కూడా రాలేదు. పైగా ఆ అమ్మాయి బిజినెస్కి దెబ్బ తగిలింది. ఆ అమ్మాయి అందరూ వచ్చి కొనట్లేదు. కానీ ఆ అమ్మాయితో సెల్ఫీలు, గందరగోళంగా అమ్మాయిని తాగడానికి ట్రై చేయడం, ఇలాగ అమ్మాయి డిస్టర్బ్ అయిపోయింది లైఫ్ అంతా. దాంతో అమ్మాయిని వాళ్ళ నాన్న ఊరికి పంపించేశాడు. అప్పుడు కూడా ఈ అమ్మాయి అనవసరంగా సోషల్ మీడియాలోకి వచ్చి ఉన్న బిజినెస్ పోయింది అన్న స్థాయిలో అమ్మాయి మీద సింపతి కూడా వచ్చింది. అయితే సడన్గా సనోజ్ మిశ్రా అని ఒక థర్డ్ గ్రేడ్ ఫిల్మ్స్ తీసే హిందీ డైరెక్టరు నేను ఈ అమ్మాయిని హీరోయిన్గా పెడతాను అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా మళ్ళీ మారిపోయింది. సో, తను వెళ్ళాడు, ఇండోర్కి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాడు, వాళ్ళ ఇంట్లో మాట్లాడాడు, ఈ అమ్మాయితో మాట్లాడాడు. సో, ఇద్దరు కలిసి అనౌన్స్ చేశారు. ఆ అమ్మాయికి 22 లక్షలు ఎంతో రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నట్టు. తను డైరీ ఆఫ్ మణిపూర్ అని ఒక సినిమా తీస్తున్నాను. దాంట్లో ఒక మహిళా రైతుగా ఈ అమ్మాయి పర్ఫామ్ చేయబోతుంది. రియలిస్టిక్ నేచురల్ క్యారెక్టర్. నేను అమ్మాయికి ఒక నెల యాక్టింగ్ కోర్స్ కూడా నేర్పిస్తానని కూడా అనౌన్స్ చేశాడు. దాని తర్వాత ఏం జరిగిందంటే అమ్మాయికి యాక్టింగు, తర్వాత సింగింగ్. అమ్మాయికి కొంత పాడడం కూడా వచ్చు. అప్పటికే అమ్మాయి రీల్స్ అవన్నీ చేసింది. వాళ్ళ సిస్టర్ ఈ అమ్మాయి కలిసి కొన్ని కుంభమేళాకు ముందు కూడా రీల్స్ కొన్ని చేశారు. కుంభమేళ వచ్చినా కూడా తన ఛానల్, తన దీంట్లో ఇన్స్టాలు అమ్మాయి రీల్స్ చేసి పెట్టడం అవి కూడా బాగానే పాపులర్ అవుతా వచ్చాయి. సో, ఎప్పుడైతే సనోజ్ మిశ్రా ఇది అనౌన్స్ చేశాడో సనోజ్ మిశ్రా ఈ అమ్మాయికి అగ్రిమెంట్ రాసుకున్నారు ఫ్యామిలీతో. ముంబైలో ఉంటాడు కాబట్టి వాళ్ళకి కొంత ముంబైలో ఇవన్నీ ఐడియా ఉంటుంది, అగ్రిమెంట్లు ఇవన్నీ. సో, ఇతను ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు, సినిమా ఇండస్ట్రీలో. సో, ఇతను అమ్మాయిని తీసుకున్నాడు. ఈ లోపల ఏమైందంటే కేరళలో ఒక బాబీ చమ్మన్నూర్ అని ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. తను ఒక జ్యువెలరీ స్టోర్ ఓపెన్ చేస్తుంటే తను ఇతన్ని కాంటాక్ట్ చేశాడు. ఆ అమ్మాయి నాకు కావాలి ఓపెనింగ్ అని. ఈ అమ్మాయిని ఇతను పట్టుకుపోయాడు అక్కడికి. కేరళ కొజిక్కాడ్ అంటారు. ఈ కొజిక్కాడ్కి వెళ్ళి తీసుకెళ్ళి ఆ షోరూమ్ ఓపెనింగ్ ఫస్ట్ టైం ఈమె ఫ్లైట్ ఎక్కింది. సో, ఫ్లైట్ ఎక్కి కొజిక్కాడ్కి వెళ్ళి షోరూమ్ ఓపెన్. దానికి జనం కూడా విపరీతంగా వచ్చారు. సనోజ్ మిశ్రా రాకుండా వచ్చునుంటే ఓకే. సనోజ్ మిశ్రా రావడం వల్ల ఇప్పుడు అతనికి కూడా ఈ అమ్మాయిని ఉపయోగించుకుంటే డబ్బులు వస్తాయి. ఎందుకంటే అతను ఇట్లా ఓపెనింగ్లకి, మ్యూజిక్ ఫెస్టివల్కి ఇవన్నీ మళ్ళీ కూడా కేరళలో ఒక మ్యూజిక్ ఫెస్టివల్ కూడా ఛాన్స్ వచ్చిందని చెప్తున్నారు. సో, దానికి కూడా ఈ అమ్మాయి వెళ్ళే అవకాశం ఉంది. సో, అలాగా ఈ అమ్మాయిని అతను యూజ్ చేసుకుంటాడు ఫిజికల్గాను, మానిటరీ పరంగాను. దానివల్ల ఆ అమ్మాయికి కూడా మానిటరీ పరంగా కొంత కెరీర్ పరంగా రేపు పొద్దున పెద్ద సినిమా హీరోయిన్ కాకపోయినా కనీసం మ్యూజిక్ ఫెస్టివల్స్ను ఇంకోటోను అమ్మాయికి కొంత ఆర్థిక పరంగా కొంత బెటర్ లైఫ్ అయితే దొరికే అవకాశం ఉంది. కాకపోతే ఆ అమ్మాయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మాత్రం అమ్మాయి కూడా తెలివిగా ఆలోచించుకోవాలి. 16 ఏళ్ళ అమ్మాయి, పైగా చదువు లేదు, తనకున్న జీవితం అనుభవం తప్ప వేరే అనుభవాలు లేవు. అందులో ఈ ఫీల్డ్ ఎలా పనిచేస్తుంది అనేది అమ్మాయికి కూడా ఇబ్బంది. కాబట్టి కొంత టైం పడుతుంది. ఆ అమ్మాయి దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటుంది,
ఇతను ఏ స్థాయి, ఇతను వీళ్ళు చెప్తున్నట్టు తాగుబోతూ అమ్మాయిలు పిచ్చున్న వ్యక్తి ఆ, అనే వరకే అయితే కూడా కొంత బెటరే. అంతకంటే వీడు దుర్మార్గంగా ఏమైనా బిహేవ్ చేస్తే ఆ అమ్మాయికి ఇబ్బందులు ఎక్కువ ఉంటుంది. కానీ ఇవాళ డెమోక్రసీలో ఈ అమ్మాయి ఇంత పాపులర్ అయింది కాబట్టి రేపొద్దున ఏదైనా ఇబ్బంది అయితే ఈ అమ్మాయి అతనికి యాంటీగా ఒక వీడియో పెట్టింది అనుకో, అతనికి కూడా ఇబ్బంది అది. అందువల్ల అతను కూడా ఆలోచిస్తాడు, జాగ్రత్తగానే ఉంటాడని నేను అనుకుంటున్నాను. సో ఆ అమ్మాయికి అయితే ఖచ్చితంగా ఇతను లేకపోతే ఆ అమ్మాయి ముందుకెళ్ళే పరిస్థితి ఆ అమ్మాయికి ఇప్పుడైతే లేదు. ఈ స్టేజ్లో ఆ అమ్మాయికి ఒక అవసరం అయితే ఉంది. ఇతను కూడా అది గుర్తించాడు. ఇక్కడ మంచి చెడ్డలు అనేవి మోరల్ యాంగిల్ నుంచో మనం డిసైడ్ చేయలేము. అది ఆ అమ్మాయి కెరీర్కి గతం కంటే కూడా లైఫ్ అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి బెటరు. ఆ మేరకు అంటే బెటర్ అంటే మళ్ళీ నువ్వు బెటర్ అని నువ్వు ఎలా చెప్తావు అనొచ్చు. అంటే ఎవరు ఎన్ని కథలు చెప్పినా ఫైనల్గా మనకి డబ్బులు అనేది జీవితంలో అవసరం. సో ఆ డబ్బులు అనేది ఆ అమ్మాయి సంపాదిస్తే వాళ్ళ చెల్లెలకి మంచి లైఫ్ ఇవ్వగలుగుతుంది, వాళ్ళ తల్లిదండ్రులకి బెటర్ లైఫ్ ఉంటుంది. ముందు ఇది ఇంపార్టెంట్ కదా, దాని తర్వాత కదా మిగతా వ్యవహారాలు. బెటరా కాదనేది దానికి మనకి డెఫినేషన్ ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆర్థిక పరంగా అమ్మాయికి ఖచ్చితంగా బెటర్ లైఫ్ వచ్చింది. రావడానికి ఇతనైతే కారణం. అతను మంచోడు చెడ్డోడు మనకు సంబంధం లేదు. సో కాబట్టి ఈ అమ్మాయి కొద్ది రోజులు అతనితో ట్రావెల్ అవ్వాలి. దాని నుంచి అమ్మాయి నెక్స్ట్ కెరీర్, నెక్స్ట్ ఇంకా అనేక మంది పరిచయం అవుతారు. దాని నుంచి అమ్మాయికి కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది. అమ్మాయిని చూస్తే ఇంటెలిజెంట్ ఫెలో లాగానే కనిపిస్తుంది కాబట్టి